ప్రేక్షకులకు స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ 6వ వార్షికోత్సవం సోమవారం ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మండవ మురళీకృష్ణ, ట్రస్ట్ నిర్వాహకులు ఎస్కే సర్దార్ బాషా, సహనాజుల ఆధ్వర్యంలో 6వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ పాల్గొని ట్రస్ట్ చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాల గురించి తెలుసుకొని వారికి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన అన్నారు. ఒంగోలు పరిధిలో సమాజ సేవే లక్ష్యంగా పనిచేస్తున్న కొందరు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులను ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు దామచల్ల జనార్దన్చే సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాసమణి తన ప్రసంగంతో దివ్యాంగులకు మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమానికి సోదరులు ఈ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్, దానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సోదరులు, మీ అందరి అభిమాన పాత్రుడు, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దామచల్ల జనార్దన్ రావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున వచ్చిన అవతలందరూ కూడా ఒక ట్రస్ట్ పెట్టి దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేసేటువంటి ఒక మంచి కార్యక్రమం. అందరూ పెద్ద పెద్ద కార్యక్రమాలు అనుకుంటూ ఉంటారు. ఎవరైతే సమాజంలో కొన్ని ఇబ్బందులకు గురై ఆ దేవుడు దయ కానీ కోరకం కానీ ఏదైనా కొంత లోపం ఉందనుకుంటే అది లోపం కాదు. మన మణి మాస్టర్ గారు చెప్పినట్లు వారందరికీ అండగా ఉండడానికి ముందుకు వచ్చినటువంటి సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ 6వ వార్షికోత్సవ సందర్భంగా వారందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి మీకు అన్ని విధాలుగా అందరూ తోడుండాలని, ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనందా. ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం, ఏదైతే సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ మన మురళీ గారు వీళ్ళందరూ కూడా నడుపుతూ దాంట్లో మిగతా కొంతమంది పెద్దలను కూడా ఎవరైతే సంఘ సేవ చేస్తున్నారో 10 మందికి ఉపయోగపడుతున్నారో అలాంటి వాళ్ళని ఒక 6గురిని ఈరోజు ఎన్నుకొని 6 సంవత్సరాల వార్షికోత్సవంలో వాళ్ళని కూడా సన్మానించుకోవటం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు, దాంట్లో రూపాయి సంపాదించేస్తే 10 రూపాయలు పేద ప్రజలకి, అదేవిధంగా ఈరోజు వికలాంగులు అవ్వచ్చు, లేకపోతే బ్లైండ్ పీపుల్ అవ్వచ్చు, లేకపోతే కొంతమంది ఇది వృద్ధాశ్రమం అవ్వచ్చు, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలకు ఉపయోగించుకోవటం, దాంట్లో కొంత భాగాన్ని వాళ్ళకందరూ కూడా ఉపయోగపడేటట్టు చేసుకోవటం చాలా సంతోషమైన విషయాలు. ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. అలాంటి దాంట్లో ఈరోజు చాలామంది కూడా ఈరోజు వస్తూ ఉన్నారు. నేను కూడా బ్లైండ్ దానికి కూడా చాలాసార్లు పోయాను. వాళ్ళు ఏదో ఒక ఇబ్బందులతోటో లేకపోతే ఆ భగవంతుడు చిన్న చూపుతోటో ఏదో విధంగా లోపం ఉండేటప్పుడు దాన్ని మనం సమాజంలో మనందరం కూడా కలిసి వాళ్ళకి ఆ లోటు లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. అలాంటి దాంట్లో ఈ ట్రస్ట్ చాలా బాగా చేస్తూ ఉన్నారు. దీంతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మన బాలాజీ గారు కానీ, అర్చన గారు కానీ, మురళీ గారు, మంచి శ్రీనివాసరావు గారు, పాస్మణి గారు, అయిపోయారు ఆయన ఉన్నారా మాస్టర్ గారు, పెద్ద ఆయన అయిపోయారు. అదేవిధంగా కొల్లు మధు గారు, సర్దార్ గారు, మాధవి సుబ్బారావు గారు, రమాదేవి గారు, షహనాజ్ గారు, అదేవిధంగా మన కమిషనర్ వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరూ కూడా ఎంతోమంది ఈరోజు రావటం, ఇక్కడ ఉండే ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు పాల్పంచుకోవడం తప్పకుండా ఈరోజు సంతోషమైన విషయం. మేము కూడా తప్పకుండా మేము ఉండే టైంలోనే 14-19లో కూడా బ్లైండ్ వాళ్ళకు కూడా బిల్డింగ్ కూడా ఆ రోజు మనం ఉండే టైంలోనే వాళ్ళందరూ కూడా క్లాసెస్ కట్టించడం కూడా జరిగింది. ఆ రోజు ఉండే టైంలో ఈరోజు ఉండే ఇట్లాంటివన్నీ కూడా ఏవైతే అవసరాలు ఉంటాయో మనం ఎన్నో కార్యక్రమాలు కూడా మన ఊళ్ళో మనం చేసుకోగలిగాం. దానికి తగ్గట్టుగా మన వాళ్ళు కూడా కొంతమంది ఏదైతే అడుగుతున్నారో సైట్ కూడా ఈరోజు కొన్ని ప్లేసెస్ కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. వాళ్ళవి కూడా
అయింది కూడా 100 రోజులే కాబట్టి ఏదైనా అవకాశాలు ఉంటే తప్పకుండా చేద్దాం. ఈయన మన సరోజ్ ఫౌండేషన్ వాళ్ళు అయితే వాళ్ళు 1 ఎకరా అడిగారు హాస్టల్ కోసం కూడా. ఎప్పుడు నేను 14-19లో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అడిగారు. అది ఏదో విధంగా ఇస్తామని చెప్పి కూడా ఆ రోజు నేను చెప్పాను. తప్పకుండా కూడా రేపు రాబోయే రోజుల్లో 1 ఎకరా మాత్రం దానికి కేటాయిస్తాం. అది గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే మా సొంతమైన అవ్వచ్చు, ఏదో విధంగా వాళ్ళకి చేయాల్సిన బాధ్యత కూడా మనం మాట ఇచ్చాం కాబట్టి దానికి చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాకతీయ సేవా సమితి తల్లిపల్లి వెంకటేశ్వర్లు గారు, శివం ఫౌండేషను హరి గారు, బొమ్మరిల్లు కాశీం, అదేవిధంగా రాజలక్ష్మి గారు. అదే బొమ్మరిల్లు కూడా నేను చాలాసార్లు పోయినాను వాళ్ళు దానికి అన్నదానానికి వాటికి అనేది కూడా. వాళ్ళు 2 కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఎవరూ లేని వాళ్ళు మన జిల్లాలో తల్లిదండ్రులు లేని వాళ్ళందరూ కూడా చదివిస్తా, వాళ్ళందరికీ భోజనాలు పెడతా, వాళ్ళకి అకామిడేషన్ ఇస్తా, వాళ్ళని వీళ్ళే వాళ్ళ తల్లిదండ్రుల మాదిరి వాళ్ళందరినీ కూడా చూసుకోవటం చాలా సంతోషమైన విషయం నేను తెలియజేస్తాను. అదేవిధంగా ఉమామయ వికాస్ కేంద్రం ఈశ్వర్ గారు, సారా ఫౌండేషన్ సుధాకర్ గారు, ఇట్లా ఎంతోమంది వాళ్ళు చేసుకున్న దాంట్లో, వాళ్ళు సంపాదించే దాంట్లో ఒక ట్రస్ట్ పెట్టుకొని, ఆ ట్రస్ట్ ద్వారా ఒక కమిటీ ఫామ్ చేసుకొని, ఆ కమిటీ ద్వారా ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తే తప్పకుండా భగవంతుడు వీళ్ళు చేసే వ్యాపారాలను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పుకొని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మానవతా దృష్టితో మనం చేసిన కార్యక్రమాల్లో అందరం కూడా చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. మొన్న కూడా తుఫాను విజయవాడలో జరిగినప్పుడు మన ఒంగోలు నుంచి నేను ఎవరిని కూడా పెద్దగా ఫోన్లు చేసి నేను అడగకుండానే దగ్గర 1,53,00,000 రూపాయలు వాళ్ళందరూ కూడా నా దగ్గర కలెక్షన్ వస్తే ఆ 1,53,00,000 కూడా మన వరద బాధ్యతకి ఆ రోజు సీఎంఆర్ఎఫ్ నుంచి వాళ్ళందరూ కూడా చేర్చడం జరిగింది. మహిళలు కూడా 50 చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు 60 మంది వాళ్ళు కూడా ఒక 5 లక్షల రూపాయలు ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద డొనేట్ చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా ఒక ఇబ్బందులు జరిగేటప్పుడు 10 మంది కలిసి మనం చేసుకున్నప్పుడు అక్కడ కూడా ఇబ్బంది పడేవాళ్ళు మళ్ళీ పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకులే అని చెప్పేసి మనం దూరంగా వదిలేస్తే రేపు మనకి జరిగినప్పుడు ఎవరు వచ్చే పరిస్థితిలో ఉండరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు మానవతతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన మురళి గారికి, అదేవిధంగా ఈ కమిటీ సభ్యులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకించి మా పూర్తి సహకారం ఉంటుంది. ఉండే ఈ ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాల్లో ఏది అవసరం ఉన్నా కూడా మాకు చెప్పింటే తప్పకుండా కూడా నా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.